హాయ్ ఎవ్రీవన్. ఐఎమ్ హర్షిదార్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్ సివిల్ బ్రాంచ్. ఈ వీడియోలో మనం మీ డ్రీమ్ హౌస్ కట్టించే ముందు మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరికి ఒక ఓన్ హౌస్ కట్టించి వాళ్ళ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఆ ఇంట్లో ప్రశాంతంగా గడిపేయాలని ఉంటది. అయితే మీరు ఇల్లు కట్టించే ముందు ఫైనాన్షియల్‌గా రెడీ ఉన్నారా? లేదా? అని క్రాస్ చెక్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఇకపోతే ఫస్ట్ పాయింట్, ఇంటిని మనమే కట్టించుకుందామా? లేకపోతే కాంట్రాక్టర్ బేస్డ్ ఇద్దామా? దీని గురించి ఇంకా డీటెయిల్‌గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. సెల్ఫ్ కన్‌స్ట్రక్షన్ అనుకోండి, మీకు నచ్చినట్టు మీ డిజైన్స్ ప్రతి ఒక్క ఇటుక, ప్రతి ఒక్క చాయిస్ మీదే అయుంటది. ఒకలాగా ఆ ఇంటిని మీరే కట్టించుకున్నట్టు ఉంటది. మీకు బాగా టైం ఉందనుకోండి, ఫ్రీ టైమ్ దీన్ని చూజ్ చేసుకోండి. ఏంటి? సెల్ఫ్ కన్‌స్ట్రక్షన్. ఇకపోతే కాంట్రాక్టర్ బేస్డ్. మీరు కాంట్రాక్టర్‌కే ఇవ్వాలనుకోండి, కొంచెం టైం తీసుకోండి. ఆ కాంట్రాక్టర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్‌ని చూడండి. ఓకే. పలానా ఈయన ఉన్నాడు, ఈయన బాగా చేస్తాడు అని మీకు నమ్మకం కలిగాకే ఆయనకి మీ ఇంటిని అప్పగించండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సెట్ యువర్ బడ్జెట్. హౌస్ స్టార్ట్ చేయకముందే ఇన్ని లాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ 30 లాక్స్, 35 లాక్స్, దీని మించి దాటకూడదు అని ఒక లిమిట్ పెట్టుకోండి. ప్రతి ఒక్క పర్చేస్‌ని నోట్ డౌన్ చేయండి. కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాక లోన్ ఎంత తీసుకోవాలి, ఏంటి అని అప్పటికప్పుడు డిసైడ్ అవ్వమాకండి. ఇకపోతే థర్డ్ పాయింట్, ఇంటికి మేజర్‌గా ఏ ఏ ప్రొడక్ట్స్ వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇటుకలు ఎక్కడి నుంచి తెప్పియాలి? ఇసుక ఎక్కడి నుంచి తెప్పియాలి? సిమెంట్ ఏది వాడాలి? అల్ట్రాటెక్కా? మహానా? ఆర్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఎలక్ట్రికల్ వైర్‌లు ఏది వాడాలి? ప్లంబింగ్ పైప్స్, ఎలక్ట్రికల్ పైప్స్, ఇవి మేజర్‌గా వాడతాం కాబట్టి ముందే డిసైడ్ అయ్యి ఉండండి. ఇకపోతే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, హౌస్ పర్మిషన్. ఇల్లు కట్టించడం స్టార్ట్ అయ్యాక మధ్యలో గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి మీకు పలానా ఈ డాక్యుమెంట్స్ లేవు అని ఆపేసే బదులు స్టార్టింగే ఫస్ట్ నుంచి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఆర్ఎస్ కావాలి. నెక్స్ట్ వీఎల్టీ కావాలి. బిల్డింగ్ అప్రూవల్ ఉండాలి. వీటిని కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, కన్‌స్ట్రక్షన్ టైమ్‌లైన్స్ అండ్ స్టేజెస్. సపోజ్ ఒక టైమ్ లిమిట్ పెట్టుకోండి. ఈలోపు ఇన్ని మంత్స్‌లో హౌస్ అయిపోవాలి. 9 మంత్స్, 10 మంత్స్. 10 మంత్స్ అని పెట్టుకున్నాననుకోండి, ఏ మంత్‌లో ఏమవ్వాలి? ఫౌండేషన్ ఫస్ట్ మంత్, స్లాబ్ థర్డ్ మంత్, అలా స్టేజెస్‌లో పెట్టుకుంటే పని ఏ టైంకి ఏం జరుగుతుందని మీకు కరెక్ట్ ఒక ఐడియా ఉంటది. ఈ 5 పాయింట్స్‌ని దృష్టిలో పెట్టుకొని మీ హౌస్ కన్‌స్ట్రక్షన్‌ని స్టార్ట్ చేయండి. Until then, take care. Tata. Bye bye.